గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు బాబాయ్ గారికి శుభాకాంక్షలు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సంవత్సరం అయిన సందర్భంగా కూటమి నాయకులు దాచేపల్లి టౌన్లో నిన్న పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తప్పితే ఏ ఒక్క కార్యకర్త లేడు. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ పార్టీ క్యాడర్ కానీ 20 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాలు ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కళ్ళు కూడా నిన్న కేక్ కటింగ్ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనలేదు. పార్టీ క్యాడర్ మొత్తం నిరుత్సాహంగా ఉంది. కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ఏ ఒక్క కార్యక్రమానికి కూడా ఈ కూటమిలో ఉన్నటువంటి సూపర్ 6 కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరూ కూడా పిలవట్లేదు. వాళ్ళే పోతారు, వాళ్ళే కార్యక్రమాలు చేసుకుంటున్నారు, సెల్లో ఫోటోలు పెడతారు. ఈ సంవత్సరం నుంచి ఇదే జరుగుతుందండి. ఏ ఒక్క కార్యకర్త కూడా ఏ ప్రోగ్రాంలో కూడా ఉన్నట్ల. రేపు భవిష్యత్తులో పార్టీ కార్యకర్తల అవసరం మనకు ఉంటుంది, కానీ ఇక్కడ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. చాలా నిరుత్సాహంగా ఉన్నాం సార్. అలాగే ఇక్కడ నాయకులంతా సిండికేట్ అయ్యి కాంట్రాక్టులు కానీ, రేషన్ వ్యాపారాలు కానీ, బెల్ట్ షాపులు కానీ, గతంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ భాగస్వాములను చేసుకొని ఆ వ్యాపారాలలో వాళ్ళనే పెట్టుకొని ఈ వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారు. ఏ ఒక్క టీడీపీ కార్యకర్తలను కూడా ఏ వ్యాపారాల్లో కూడా కనీసం జీతాలకు కూడా పెట్టుకోలేదు. మొత్తం వైసీపీ వాళ్ళని పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు సార్. తంగేడు రోడ్డు కాడి నుంచి మొదలు ఈ వ్యాపారాల్లో ప్రజల్ని బెదిరించి బియ్యాన్ని ఇష్టానుసారంగా సీకులు పెట్టి పొడిచి ఈ మాయి బియ్యం మా కాడికే రావాలి, ఎటు వెళ్ళడానికి లేదని చెప్పేసి నానా అడావిడి చేస్తున్నారు సార్ తంగేడు రోడ్లో. వీళ్ళందరూ గతంలో వైసీపీలో ఉన్నోళ్ళే, వాళ్ళనే వ్యాపారాల్లో పెట్టుకున్నారు వీళ్ళు మన పార్టీ వాళ్ళు. ఎందుకని ఇలా పెట్టుకున్నారు, వాళ్ళని పెట్టుకోవటం ఏందని చెప్పేసి మనం అడిగితే మా ఇష్టం, వీళ్ళందరూ గతంలో మా సన్నిహితులే అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తున్నారు సార్. మాలాంటి కార్యకర్తలకి చాలామంది మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నారు. ఒకళ్ళని కూడా ఆ వ్యాపారాల్లో మనకు ఓటేసిన వాళ్ళని కూడా మనం పెట్టుకోలేకపోయాము. అందరూ నిరుత్సాహంగా ఉన్నారు సార్ కార్యకర్తలు అందరూ కూడా. దానికి తోడు కాంట్రాక్టులు వాళ్ళకే, వ్యాపారాలు వాళ్ళకే, గతంలో చేసిన వాళ్ళే మళ్ళీ చేసుకొని వైసీపీ వాళ్ళకి ఇచ్చారు సార్. తెలంగాణ నుంచి తెచ్చే బియ్యాన్ని కూడా నెలకు 4 లక్షల రూపాయలు మామూలు తీసుకొని వైసీపీ వాళ్ళకి అప్పచెప్పారు. కనీసం మండలం వాళ్ళే చేసుకుంటున్నారు, తెలంగాణ దాన్ని కూడా వైసీపీ వాళ్ళకి అప్పచెప్పి మామూలు తీసుకుంటున్నారు. కనీసం ఒక్క టీడీపీ వాడికి కూడా ఏ వ్యాపారంలో భాగస్వామ్యం లేదు సార్. మరి మేము కష్టపడ్డది ఎందుకు పార్టీ కోసం? ఈ వైసీపీ వాళ్ళు గతంలో ఇప్పటికి కూడా సార్ టీడీపీ వాళ్ళతోటి డైలీ కాంటాక్ట్లో ఉన్నారు సార్. డైలీ ఫోన్లలో మాట్లాడుకుంటూనే ఉన్నారు, సెంటర్లో బహిరంగంగానే ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఇవన్నీ చూసి నలిగిపోతున్నారు సార్. ఏంది ఇలా జరిగింది, మనం ఏదో అనుకుంటే ఇంకోలా జరిగింది, వీళ్ళందరూ కలిసిపోయి తిరుగుతారు ఏంది, వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారు, రోడ్ల మీద ఎక్కడన్నా కూర్చున్నా కానీ టీడీపీ వైసీపీ వాళ్ళు కలిసిపోయి కూర్చుంటున్నారు సార్. నిజమైన కార్యకర్తలు అనేవాడు ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి ఇది చాలా నష్టం సార్ ఫ్యూచర్లో. ఇంకొకటి సార్, నేను గతంలో వైసీపీ పార్టీ వాళ్ళ మీద కానీ అనేక విధాలుగా వాళ్ళ మీద పోరాటాలు చేశాం. ప్రతి కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొని పార్టీకి 5 సంవత్సరాలు అండగా ఉన్నాం. మా కుటుంబం
40 సంవత్సరాల నుంచి సార్ మేము తెలుగుదేశం పార్టీలో ఉంది. మేము నలిగిపోతానే ఉన్నాం ఆర్థికంగా, మాకు పార్టీ అండగా ఉండటం లేదు. కానీ మాకు ఆపోజిట్గా ఉన్నోళ్ళు అటు ఇటు పార్టీలు మారుతారు వస్తారు, వాళ్ళు ఆర్థికంగా బాగుంటున్నారు, వాళ్ళు బలంగా తయారవుతున్నారే కానీ మేము ఆర్థికంగా కిందకి వెళ్ళిపోతున్నాం. పార్టీ మమ్మల్ని గుర్తించట్లా, ఈ నాయకులు గుర్తించట్లా. వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళే వ్యాపారంలో భాగస్వాములు చేసుకుంటారు. మిమ్మల్ని కనీసం 20 సార్లు మేము కలిసాం. సార్ మా పరిస్థితి బాగలేదు సార్, పార్టీకి అండగా ఉన్నాం, మమ్మల్ని చూడండి సార్, మేము కష్టపడి పనిచేసాం సార్ 20 సార్లు అడిగినా కానీ కమిటీకి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక్కడేమో ఆ కమిటీ అంత మనకు అనుకూలంగా లేదు సార్. అదొకటి సార్. గతంలో నేను ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమం చేశాను సార్, డోర్ టు డోర్. ఇవాళ ఏదైతే పథకం మనం వదులుతున్నామో తల్లికి వందనం, అలాగే ఏటా రైతుకి 20,000, ఈ పథకాలన్నీ డోర్ టు డోర్ చేరవేసింది మా కార్యకర్తలు సార్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఏ నాయకులు కాదు. ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమం చేసినా సార్ మా మీద కేసులు పెట్టారు, నా మీద కేసు పెట్టారు. అప్పుడు ఎవరు ఏ నాయకులు లేరు, తిరిగింది కార్యకర్తలే సార్. ఇదిగో ఇంకోటి, ఇదేం కర్మ రాష్ట్రానికి, ఈ ప్రోగ్రాం కూడా చేశారు సార్, దీని మీద ఒక కేసు ఉంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కూడా రోడ్లు ఎక్కి నిరసన కార్యక్రమాలు చేస్తే దాంట్లో నా మీద 2 కేసులు ఉన్నాయి సార్. కార్యకర్తగా నేను పడ్డ కష్టం సార్ ఇది. ఇవాళ కార్యకర్తకి ఎక్కడా న్యాయం జరగట్లేదు. జరగకపోగా ఈ నాయకులు ఎవరు కూడా కార్యకర్తలను అసలు పట్టించుకోవట్లేదు, తెలుగుదేశం నాయకులే పట్టించుకోవట్లేదు సార్. ఇంకొకటి, ఈ గోడాలు పెట్టి బియ్యం గోడాలు పెట్టి 3 గోడాలు పెట్టారు సార్. గతంలో ఒకటే ఉండేది, వైసీపీ గవర్నమెంట్లో ఒకటే ఉండేది, ఇప్పుడు 3 గోడాలు. తెలంగాణ నుంచి దొంగతనంగా తీసుకొచ్చే బియ్యానికి కూడా ఇక్కడ వాళ్ళు గోడం పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. దానికి 4 లక్షల రూపాయలు వైసీపీ వాళ్ళు చెల్లిస్తారు టీడీపీ నాయకులకి. 4 లక్షల రూపాయలు సార్ ఒక్కళ్ళకే. మరి ఆ నాయకులు ఇవాళ అది కాకుండా టిప్పర్లు వాళ్ళే, రేషన్ వ్యాపారం వాళ్ళదే. వీళ్ళందరూ గతంలో ఏ పార్టీలు సార్? వీళ్ళు ఏ పార్టీలు? కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పాతుకుపోయి వాళ్ళ అధికారం రాగానే వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. మాలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంది? 40 ఏళ్ళ నుంచి ఉన్నాం తెలుగుదేశం పార్టీలో, ఆర్థికంగా లేము, పార్టీకి ఎన్నుకు కాస్తున్నాం, పార్టీ గెలిపోవడంతో సంబంధం లేకుండా పార్టీని నమ్ముకొని అలాగే ఉన్నాం. ఇవాళ కనీసం ఆర్థికంగా మేము చితికిపోయినాం సార్. దయచేసి నేను సార్ మళ్ళీ ఒక రేషన్ షాపు అడిగాను సార్ గెలిచిన తర్వాత. మా కుటుంబం నుంచి, మా బొమ్మిరెడ్డి బ్రదర్స్ కుటుంబం నుంచి, మీకు 35 సంవత్సరాల నుంచి సార్ మీరు నిలబడితే మా కుటుంబం 7 సార్లు మీకు ఓటేసింది సార్. మా నాన్నగారు హనుమంతరావు గారు 7 సార్లు ఓటేశాడు, నేను 5 సార్లు వేశాను. ఇది కదా సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే, ఇలా ఉంటాడు. నమ్ముకొని ఉన్నాం సార్ మిమ్మల్ని. కానీ ఇవాళ ఒక రేషన్ షాప్ అడిగితే సార్, ఆ రోజు విజయభాస్కర్ కళ్యాణ మండపంలో మీరు వెళ్ళారు, అదేందో చూడండి అని కమిటీ వేసి వాళ్ళకి అప్పచెప్పారు. ఆ కమిటీలో నాయకుడిని నేను అడిగాను, నాకెందుకు ఎవరు మీరు, నేను ఇంత కష్టపడ్డాను, పార్టీని నమ్ముకొని 30 సంవత్సరాల నుంచి, మా నాన్నగారి నుంచి మేము అంతే ఉన్నాము, మాకెందుకు ఎవరని నేను అడిగితే అతను ఏమన్నాడంటే, నువ్వు వైసీపీ వాడివి కాదుగా అన్నాడు సార్. అతను బాలయ్య అనే వ్యక్తి, అక్కినపల్లి బాలయ్య అనే వ్యక్తి, నువ్వు వైసీపీ వాడివి కాదయ్యా, వైసీపీ వాడివే తెస్తామన్నారు. అదేంది అలా అంటావేంది, నేను తెలుగుదేశం పార్టీ కష్టపడ్డా కదా, నా మీద కేసులు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా మా పార్టీ, మా నాన్నగారి గురించి మేము అంటే ఇంతే మాట అన్నాడు, వైసీపీ వాళ్ళకే ఇస్తామని చెప్పేసి.
ఆ రోజని. ఇప్పుడు కూడా సార్ 44 నెంబర్ షాపు వైసీపీ వాళ్ళే ఉన్నారు సార్, రేషన్ షాపు. వాళ్ళు మనకు ఓటు వేయలేదు, వాళ్ళకి రేషన్ షాప్ ఇచ్చారు. ఇది ఎలా మేము జీర్ణించుకోవాలి? కష్టపడ్డది మేము, మా కుటుంబం, మా వార్డు ప్రజలు, మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మా కార్యకర్తలు. ఇవాళ వాళ్ళు ఏం అడుగుతున్నారు సార్? ఎందుకు పార్టీలో ఉండేది, ఎందుకని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఇవ్వటం కోసమైనా మనం కష్టపడి చేసిందని. దయ ఉంచి సార్ తెలుగుదేశం కార్యకర్తల్ని, అందరినీ, పార్టీ క్యాడర్ని పట్టించుకోండి. పరిస్థితి బాగలేదు సార్, చేయి దాటిపోతుంది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులుగా జరగబోయే నష్టాన్ని నేను ఈ విధంగా మీ ముందు తెలియజేస్తున్నాను సార్.